3 రోజులు వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న బ్యాంకుల వద్ద రద్దీ భారీగా పెరిగింది. ఉదయం నుంచే బ్యాంకులకు పరుగులు తీసిన జనం నగదు కోసం బారులు తీరారు. ఏటీఎంలలో డబ్బు కొరత వల్ల బ్యాంకులు ఖాతాదారులతో నిండిపోయాయి. నగదు కోసం ఖాతాదారులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. గుంటూరులో ఏటీఎంలు రద్దీగా మారాయి. పలు బ్యాంకుల్లో పరిమిత మొత్తంలోనే నగదు ఇచ్చారు. మరికొందరు నగదు లభించక వెనుతిరిగారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం, సామర్లకోట, పీఠాపురంలలో నగదు కోసం జనం గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరీక్షించారు. నెల్లూరులో బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూలైన్లు కనిపించాయి. కర్నూలులో బ్యాంకుల వద్ద నగదు కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు నగదు రాకపోవడం వల్ల అధికారులు, ఖాతాదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. గంటల తరబడి వేచి ఉన్నా అధికారులు సరిగా స్పందించడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో బ్యాంకును మూసేశారు. నగరంలోని మిగిలిన బ్యాంకుల వద్ద నగదు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కడప జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంలు తెరవకముందే ప్రజలు బారులు తీరారు. వృద్ధులు, పింఛనుదారులు పెద్ద ఎత్తున బ్యాంకులకు తరలివచ్చారు. రాజంపేటలో బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, బ్యాంకు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతపురంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు కొనసాగాయి. కడప జిల్లా మైదుకూరులోని ఎస్బీఐ వద్ద నగదు కోసం ఖాతాదారులతో రద్దీ పెరిగింది. తొక్కిసలాట జరగకుండా బ్యాంకు లోపల, బయట భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు బ్యాంకు వద్ద ఉంటూ ప్రజలకు సహకరిస్తున్నారు. వరద తుపానుతో చినుకులు పడుతున్నా నగదు కోసం ప్రజలు గొడుగులు పట్టుకుని క్యూలైన్లో నిలబడ్డారు. లావాదేవీలు సులభతరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. పాత పద్ధతిలోనే అన్ని రకాల పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.